పురంధరేశ్వరమ్మ. ఆమె ఎంత గ్రేట్ లేడీ అంటే మనం అనుకుంటాము నారా చంద్రబాబు నాయుడే వన్ టైప్ ఆఫ్ మనిషి అనుకుంటాం. ఈమె 100 రకాల టైప్ ఆఫ్ మనిషి. ఈమె ఎంత ద్వేషి అంటే ఆడాళ్ళకి మగ ద్వేషి కాదు, ఈమె పొలిటీషియన్. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోతాడు, ఎప్పుడెప్పుడు ఇతన్ని కుజ్జలోది దింపేయాలి, ఇంత మంచి పనులు చేస్తున్నా కానీ. ఒకప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం వైసీపీలో చేరింది, అది కూడా చాలా ఉంది. ఈ మేడం అంతే కదా, కాంగ్రెస్ సూటబుల్గా ఉంటే కాంగ్రెస్కి వెళ్తారు పురంధేశ్వరి గారు. ఇప్పుడు బీజేపీ సూటబుల్గా ఉంది, బీజేపీకి వెళ్తారు. ఆమెకి ఆర్ఎస్ఎస్ అంటే ఏం తెలుసు, జనసంఘ అంటే ఏం తెలుసు, శ్యామా ముఖర్జీ అంటే ఏం తెలుసు, ఏం తెలుసు, ఏ సావర్కర్ అన్న ఏమి తెలియదు. సావర్కర్ అంటే సునీల్ గవాస్కర్ అనుకుంటుంది. ఆమె తెలియదు కదా పాపం. ఆమె ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా ఆయన మరిది చంద్రబాబు నాయుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి. ఏ చంద్రబాబు నాయుడు అయితే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని డబ్బులు చిమ్మేసేసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో కూర్చోబెట్టాడో 1.5 yearలో, అది చూసి సుప్రీంకోర్టులో ఇందులో ఇతన్ని ఇన్నాళ్ళు జైల్లో పెట్టే అవసరం మీకు ఎందుకు వచ్చిందని బయటికి తీసుకొస్తే ఇప్పుడు ఈమె సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసింది. ఏమండి జగను ఎప్పుడెప్పుడో బెయిలు ఇంత లాగిస్తారా, ఇక్కడ అనుభవిస్తున్నారు అధికారాలు, వెంటనే క్యాన్సిల్ చేసి జైల్లో పడేయండి. తప్పులేదు, సొసైటీ పట్ల చాలా కన్సర్న్ ఉంది ఆ మేడంకి, తప్పేం లేదు. కానీ మరి ఉంది కదా అమ్మా పురంధేశ్వరి, మరి వీడు డఫా ఉన్నాడు కదా, వీడి గురించి ఎందుకు రాయలా ఢిల్లీకి? మన కమ్మోడనే, నీకు ఒక 500 రూపాయలు నీ మొఖానికి కొట్టాడనే ఏమ్మా మరి చెప్పాలిగా. ఇదిగో ఇంకా ఆధారంతో గట్టిగా చెప్పాడు, చదువునా చదువుతున్న మోసం విలువ 5,700. మరి ఇతను వామ్మో ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ బ్యాంకులో కూడా కాజేస్తున్నాడు చీఫ్ జస్టిస్ గారు, ఇంకా ఎమ్మెల్యే కాబోతున్నాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, వీడిని కూడా పట్టుకోండి అనలేదే. మీ మరిదే ఎన్ని స్టేలు చెప్పొచ్చుగా. ఏమండి మా మరిది స్టేలు ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ళ నుంచి స్టేలు మీద బతుకుతున్నాడు, మరి ఇతను ఎందుకు మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడిని, మరి వాడిని కూడా పిలవండి సార్ అని ఎందుకు అనలేదు నువ్వు? సీఎం రమేష్ నీ కళ్ళ ముందేగా బీజేపీ జంపే వచ్చాడుగా మీ బీజేపీకి, అతని మీద మొన్న కేసులు ఉన్నాయిగా, ఎప్పుడెప్పుడో కేసులు ఉన్నాయి. వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ లేనాళ్ళు, మరి సార్ ఇన్ని సంపాదిస్తున్నారు సార్, వీళ్ళందరూ తెగ తినేస్తున్నారు అని వీళ్ళందరికమ్మా చీఫ్ జస్టిస్ చెప్పొచ్చుకమ్మా. ఓన్లీ జగన్ మీద ఎందుకు చెప్పావు? కుళ్ళు ఏడుపు, మన కమ్మోడు కాదని. ఇతను ఇలాగుంటే ఇంకా మంచి పనులు చేస్తాడు, ఇంకా మంచి పనులు చేస్తాడు, పెద్దోడైపోతాడు, మోడీని మించి వెళ్ళిపోతాడేమో, రేపు మోడీని మించి వెళ్ళిపోతాడేమో. అమ్మో ఎంబటే మా మరిది మళ్ళీ ఎట్లా సీఎం సీట్లో కూర్చోవాలని ఇతన్ని ఎలా నాశనం చేయాలో ఈమె అన్ని రకాలు. ఎక్కడంటో చింతామణి ఒకటి, బాలనాగమ్మ, పల్నాటి యుద్ధం ఉండే చూడు, కొన్ని ఉంటాయి. పల్నాటి యుద్ధంలో విరళగా ఒక లేడీ ఉంటుంది, అలా దాపురించింది ఆంధ్రప్రదేశ్కి. అమ్మ పురంధేశ్వరి తల్లి, నువ్వు వైజాగ్లో నుంచి ఉంటే డిపాజిట్ కూడా రాలా నీకు, అది నీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో. కానీ కనీసం మనిషిగా బ్రతుకు.